వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పెద్ద పులి సంచరిస్తోంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. రుద్రగూడెం గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పెద్ద పులి పాదముద్రలను సేకరించారు. రుద్రగూడెం నుంచి 3 చెక్కలపల్లి మీదుగా కోనాపురం వైపు పెద్ద పులి వెళ్లినట్లు గుర్తించారు. కొత్తగూడ అడవుల్లోకి వెళ్లే అవకాశముందని వారు హెచ్చరించారు. ప్రజలెవరూ పొలం పనులకు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఎందుకు అంటే 15-20 ఉంది, అది ఫీమేల్. ఇది 50 కరెక్ట్ ఫిక్స్ అయితాను సార్. ఒక్క నిమిషం సార్, ఇది బాగా మెత్తగా ఉండే కొంచెం వేరే టెన్షన్ అది ఊళ్ళోకి వచ్చింది. ముందు ఇక్కడ పెద్ద పులి సంచరిస్తున్న అనేది ఇవాళ నిర్ధారణ అయినది. కావున అందరూ దయచేసి రాత్రిపూట బయట తిరగడం, సంచరించడం కానీ వెళ్ళడం కానీ చేయకండి. అలాగే పగలు కూడా వెళ్ళేటప్పుడు ఒక 2-3 కలిసి వెళ్ళండి. ఒక 2-3 రోజులు వ్యవసాయ పనులకు కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ పులి ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏమన్నా తెలిసినా మా ఫారెస్ట్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు రోజు గస్తీలు తిరుగుతుంటారు. సో ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్తే మేము చర్యలు తీసుకుంటాం. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పెద్ద పులి సంచరిస్తుంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. రుద్రగూడెం గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పెద్ద పులి పాదముద్రలను సేకరించారు. రుద్రగూడెం నుంచి 3 చెక్కలపల్లి మీదుగా కోనాపురం వైపు పెద్ద పులి వెళ్లినట్లు గుర్తించారు. కొత్తగూడ అడవుల్లోకి వెళ్లే అవకాశముందని వారు హెచ్చరించారు. ప్రజలెవరూ పొలం పనులకు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, యామిని గత 15 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం చేస్తోంది. ఇటు పులిత వెంకటాపురం మండలం, అక్కడి నుంచి గోదావరి అవతలి భాగం నుంచి ఇవతల వైపు మంగపేట మండలం వైపు వచ్చినటువంటి పెద్ద పులి అది నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించిందని చెప్పారు. తర్వాత అక్కడి నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి వచ్చింది. ఇదంతా కూడా గత 2 వారాలుగా జరిగింది. అయితే తాడ్వాయి అడవుల్లోనే కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి పులి తాజాగా తాడ్వాయి అడవుల మీదుగా ఇటు సర్వాపూర్, అంకన్నగూడెం, పత్తిపల్లి, కొట్లాపూర్ అటవీ ప్రాంతం నుంచి అది నేరుగా రుద్రగూడెం అటవీ ప్రాంతంలోకి వచ్చింది. రుద్రగూడెం అంటే కొంత మైదాన ప్రాంతం ఉంటుంది. మైదాన ప్రాంతం అటవీ ప్రాంతానికి మధ్యలో ఉంటుంది రుద్రగూడెం. అయితే రుద్రగూడెంకి ఇవాళ తెల్లవారుజామున రైతులు పాదముద్రలను గుర్తించారు. పులి అరుపులను కూడా గమనించి అటవీ అధికారులతో సమాచారం ఇచ్చారు. వెంటనే పంట చేనులోకి వెళ్లినటువంటి కూలీలంతా కూడా వెంటనే ఊర్లలోకి పరుగులు పెట్టుకుంటూ వెళ్లారు. పులి సంచరిస్తుందన్న వార్తలు దానవంలా వ్యాపించడంతో అందరూ కూడా పంట పొలాల నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయారు. అక్కడి నుంచి కొండాపురం మీదుగా ఇది కొత్తగూడెం ఫారెస్ట్ లో ప్రస్తుతం కొత్తగూడెం ఫారెస్ట్ వైపు వెళ్తున్నట్టు అధికారులు ట్రాక్ చేశారు. ఈ మేరకు పాదముద్రలను గుర్తించారు. పులి యొక్క మలాన్ని కూడా సేకరించారు. ఈ పులితో పాటు ఒక చిన్న కూన కూడా ఉన్నట్టు తెలుస్తుందని అధికారులు అయితే కూనకు సంబంధించినటువంటి వివరాలు చెప్పడం లేదు. కానీ గ్రామస్తులు అక్కడ చూసినటువంటి రైతులు అయితే కూన కూడా పులితో పాటు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కొత్తగూడెం ఫారెస్ట్ నుంచి అది మళ్ళీ భద్రాద్రి జిల్లాలోకి వెళ్తుందా, లేదంటే ఇటు మళ్ళీ తాడ్వాయి నుంచి వెంకటాపురం వైపు పయనిస్తుందా అనేటువంటి విషయాన్ని అధికారులు అయితే ట్రాక్ చేస్తా ఉన్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందో ఆ ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తుల కోసం గానీ, పశువుల మేత కోసం గానీ అడవుల్లోకి వెళ్లొద్దని ప్రజలను హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరు కూడా పంట పొలాలకు, వ్యవసాయం చేసే పంట పొలాలకు కూడా రైతులు ఒక 3-4 రోజులు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ నవీన్. కరెక్ట్ ఫిక్స్ అయితాను సార్. ఒక్క నిమిషం సార్, ఇది బాగా మెత్తగా ఉండే కొంచెం వేరే టెన్షన్ అది